హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి వెజ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్గా అయినా చేసి పెడితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇవి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ పావు కప్పు, సన్నగా తరిగిన క్యాబేజీ పావు కప్పు, సన్నగా తరిగిన క్యాప్సికమ్ పావు కప్పు, సన్నగా తరిగిన క్యారెట్ పావు కప్పు, సన్నగా తరిగిన టమాటో పావు కప్పు, కొద్దిగా కొత్తిమీర, అర స్పూన్ మిరియాల పొడి, అర స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, రుచికి సరిపడినంత సాల్ట్, ఒక పావు కప్పు వరకు మయోనీస్, ఇవన్నీ వేసుకొని మయోనీస్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను శాండ్విచ్ కోసం 4 బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను. నేను శాండ్విచ్ బ్రెడ్ని తీసుకున్నాను. మిల్క్ బ్రెడ్ అయినా పర్వాలేదు, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు బ్రెడ్ పైన మనం బటర్ అనేది అప్లై చేసుకోవాలి. మరొక బ్రెడ్ పైన కూడా ఇదే విధంగా బటర్ అనేది అప్లై చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసిన స్టఫింగ్ను బ్రెడ్ పైన వేసుకోవాలి. ఇదే విధంగా మరో బ్రెడ్ పైన కూడా మనం స్టఫింగ్ను వేసుకోవాలి. ఈ స్టఫింగ్ పైన మనం ఇప్పుడు చీజ్ని వేసుకొని దీనిపైన మరో బ్రెడ్ను ఈ విధంగా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ కరిగాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న శాండ్విచ్ను వేసుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి బయటికి రాకుండా లైట్గా ఇలా చేతితో ప్రెస్ చేసుకోవాలి. బ్రెడ్ పైన కూడా కొద్దిగా బటర్ వేసి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ శాండ్విచ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.